హలో డాన్స్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మా గర్ల్స్ కి అయితే మార్నింగ్ షో అయితే ఉంది. అందుకని చెప్పి నేను రాజా కూడా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళాం. ఇంకా రావడం వల్ల మా అమ్మాయి అయితే టిఫిన్ చేయలేదట. అందుకని చెప్పి టిఫిన్ బాక్స్ పెట్టుకొని తెచ్చేసుకున్నారు. చూడండి ఇదైతే ఎలా నాకుతుందో. వీళ్ళు కాల్చే దీపాలు అగ్గిపెట్టెల కోసం చూడండి ఎంత డిస్కషన్ పెట్టారో. అడిగి మరి వీడియో తీపించుకుంటుంది. ఏంటో ఇది ఎప్పుడు మారుతుందో. వెళ్తున్న దారిలో చూడండి లొకేషన్ ఎంత బాగుందో. నాకేంటి ఈ లొకేషన్ లో పిచ్చి హంగా ఉంది కదా అని చెప్పిన షాప్ దగ్గర వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఇంతలో ఈవెంట్ ప్లేస్ దగ్గర కూడా వచ్చేసాం. ఇదే మనం చేయబోయే స్టేజ్. అమ్మాయిలకి మేకప్ కు రూమ్ అయితే ఇచ్చేసి మేమైతే అలా బయటకు వచ్చాం. వీళ్ళు చూడండి డిస్కషన్ పెట్టారు ఈ అమ్మాయిలు వచ్చారని చెప్పని. మా అమ్మాయిలతో పాటు వేరే బాయ్స్ టీమ్ కూడా వచ్చింది. ఇంతలో మా అమ్మాయిలు అయితే రెడీ అయ్యి ఎంట్రీకి అయితే స్టార్ట్ చేశారు. మేకప్ వేసుకోవడం లేట్ అయింది కదని చెప్పి నేను రాజు కూడా అయితే గట్టిగా ఇచ్చాం అమ్మాయిలకి. ఇంతలో ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా అమ్మాయిలు కూడా స్టేజ్ అయితే ఎక్కించాం. అమ్మాయిలతో పాటు వేరే అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళైతే మన వీడియోస్ చూస్తున్నారంట. చూడండి ఎలా అంటున్నారు. రాజు కూడా చూడండి అక్కడ ఏ అమ్మాయిని చూడాలో ఏ అమ్మాయిని చూడకూడదు అసలు తెలియట్లేదు. పిల్లలు అయితే చూడండి అందరికి ఆధార్ కార్డు లో ఉంది. అలాగే ఈ రోజు యాంకరింగ్ అయితే మన ప్రసన్న కూడా వచ్చింది. అందరినీ తన డాన్స్ అయితే అదర్ కొట్టింది. ఇందులో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అలా ఫుడ్ అయితే లాగించాం. ఈ పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. ఏ స్టేజ్ దగ్గరికి వెళ్ళినా సరే మాకు ఈ ముసలి బాధ మాత్రం తప్పట్లేదు. ఈ ముసలి అయితే ఏకంగా స్టేజ్ ఎక్కిసాడు డాన్స్ ఎత్తడని. అందులో ఈవెంట్ చూడడానికి అయితే మన చింటుపై కూడా వచ్చాడు. ఈవెంట్ స్టార్ట్ అయ్యి గంట అయిందో లేదు కనీసం ఒకటి కూడా లేదు క్లాప్స్ కొట్టడానికి. లాస్ట్ లో పవర్ స్టార్ రిమిక్స్ చేసి కంప్లీట్ చేస్తాం. వర్షం కాదు కానీ మా అమ్మాయిలు చూడండి ఎన్ని బాధలు పడుతున్నారు. చివరికి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కూడా నానిపోయాయి. అవగానే కాస్ట్యూమ్ కట్టుకుని అందరికి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం. బాయ్ బాయ్.